మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్వశ్చనర్స్ ఉన్నాయి, అవి నా సైడ్ నుంచి. షూర్. ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్నుతో రాయాలా అండ్ బ్లూ పెన్నుతో రాయాలా అనే దాని మీద కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంది. అవునండి. అండ్ ఎందుకు స్పెసిఫిక్ గా అదే అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. దానికి ఏమైనా చెప్తారా? ఫస్ట్ పాయింట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చింది మనమే, తెలుగులో. ఇది వరల్డ్ వైడ్ ఉంది, యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పాము ఎన్నోసార్లు. తెలుగులో దీన్ని నేను తీసుకొచ్చింది నేనే. ఆ తర్వాత చాలా మంది ఈ సబ్జెక్ట్ని చెప్పడానికి ముందుకు వచ్చారు. నేనేమంటానంటే ప్రతి దాని మీద అవగాహన పెంచుకోండి. ఫస్ట్ ఏదైనా పరిశోధించండి, శోధించండి, అప్పుడు మీరు పబ్లిక్లోకి రండి. ఏదో ఎవరో చెప్పేసి ఏదో పుస్తకాల్లో రాసిన పట్టుకొని మనం చెప్పామనుకోండి, అక్కడ మీ యొక్క ఉనికిని కోల్పోతారు. అవును. నాకు కూడా చాలామంది క్వశ్చన్ వేశారు. మనలా చెప్పేవాళ్ళు కొందరు గ్రీన్ పెన్తో రాయాలి, కొందరు ఇంకో పెన్తో రాయాలి, ఇదేదో చెప్తున్నారు. ఎందుకు అంటే నేనేం చెప్పాను, ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాయమన్నాను. ఎల్లో అనేది పసుపు శుభ సూచకం, ఓకే. రెడ్ అనేది మీ అమ్మ నుదుటి సింధూరం. ఆ నుదుటి సింధూరం ఎరుపు ఎప్పుడైతే ఉంటుందో మీ అమ్మ సుహాసినిగా ఒక అమ్మవారిలాగా కనిపిస్తుంది. అంటే అది ఎంత గొప్ప శుభ సూచకం, ఓకే. మళ్ళీ ఏమన్నారంటే ఆ రెడ్ అనేది సిగ్నల్ పడుతుంది, డేంజర్ అన్నారు. అక్కడ రెడ్ సిగ్నల్ నీకేం సూచిస్తుంది అంటే నువ్వు జాగ్రత్త ఉండని చెప్తుంది. నీ జీవితాన్ని సేవ్ చేసుకో, జాగ్రత్త ఉండని చెప్తుంది తప్ప భయపెట్టించట్లేదు. అక్కడ అర్థమవుతుందా? ఇలా మీరు మ్యాక్సిమం తీసుకోండి. అరుణోదయం, సూర్యోదయం అనేది మనకు కొత్త జీవితాన్ని ఇస్తుంది, కొత్త ఆలోచనలు ఇస్తుంది. అది ఉదయం లేవగానే ఆ సూర్యోదయం చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. రెడ్ ఎల్లో రెండు కలిసి ఉంటాయి. అదే అంటే ఇక్కడ ఏముందంటే ప్రతిదానికి కొన్ని కారణాలు, నేచర్ కనెక్టివిటీ ఎక్కువ ఉంది. ప్రతిదానికి ఒక కారణాలు ఉంటాయి. ఊరికే చెప్పడం అంటూ జరగదు. నేను 100 సార్లు చెప్పాను, నేను ప్రతిదీ పరిశోధించి మాత్రమే ఆ సబ్జెక్ట్ తీసుకురావడం జరిగింది తప్ప ఏదో కాపీ కొట్టడం అనేది నాకు ఎప్పుడూ అలవాట్లేదు. కాబట్టి నా సబ్జెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం నన్ను ఫాలో అవ్వండి. ఇంకా మీరు ఎవరైనా సబ్జెక్ట్ ఫాలో అయితే నాకు సంబంధం లేదు. వాళ్ళు క్వశ్చన్ అడిగిన నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడగద్దు. నా సబ్జెక్ట్లో మాత్రం ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తోనే రాయాలి. వెరీ గుడ్ క్లారిటీ అండి. థ్యాంక్ యూ. కొంతమంది అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు. అఫర్మేషన్స్ పొద్దున్న చేయాలా, రాత్రి చేయాలా, దాంతోపాటు కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి. అఫర్మేషన్స్ని ఎలా రాసుకోవాలి, ఏంటి, ఎలా మననం చేసుకోవాలి అఫర్మేషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అదేలా? ఇక్కడ మీరు 2 తేడాలు గమనించాలి సార్. ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫర్మేషన్ అంటే దాన్ని ఎప్పుడు రాయాలి, ఎప్పుడు దాన్ని అఫర్మేషన్ చేయాలి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అఫర్మేషన్ అంటే ఏంది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే. దానికోసం మీకు టైమింగ్ అంటే ఏం లేదు. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా కూర్చుంటారో, లేదా మీరు ఒక జర్నీలో ఉన్నారు, లేదంటే ఏదో పని చేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేస్తున్న వీడియోలు వింటారు, ఓకే. అలాగే ఇంకా వేరే వాళ్ళు కనుక ఏదైనా పని చేస్తూ కూడా మైండ్లో అఫర్మేషన్ జరుగుతుంది. మీరు ఏం పని చేస్తున్నా, ఎలా చేస్తున్నా నాకు సంబంధం లేదు. జస్ట్ మైండ్లో ఒక 2 వర్డ్స్ తీసుకోండి. ఐ యామ్ రిచ్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ, ఇలాంటి కొన్ని పదాలు మీకు ఏది వీలవుతుంది, ఓకేనా. మీరు రిచ్గా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక 2 లేదా 3 పదాలు తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా. వాటిని మీకు ఎప్పుడు వీలైతే వాటిని మననం చేస్తుండండి. మనన ఇది మంత్రాన్ని మనం ఇంత చెప్పుకున్నాం కదా, పదే చెప్పడం వల్ల దానికి ఒక వైబ్రేషన్ వస్తుందని చెప్పుకున్నాం, అది సత్యం అవుతుంది. సింపుల్. మనీ అఫర్మేషన్ అనేది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి, దానికి టైమింగ్ అంటే ఏం లేదు. ఇక అఫర్మేషన్ అంటే మీకు ఉన్నటువంటి లక్ష్యాలు. అంటే ఇప్పుడు నాకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంది, లేదంటే నాకు ఒక కారు కొనాలని ఉంది, లేదంటే నేను ఒక ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఉంది, లేదంటే ర్యాంక్ రావాలని, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, పిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు కొన్ని ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే రోజు 24 గంటల్లో ఎప్పుడైనా సరే జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు టైం కేటాయించండి. లేదా మీరు ఎప్పుడు పీస్ఫుల్గా ఉండి, మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆ సమయంలో జస్ట్ ఆ ఎల్లో పేపర్ తీసుకొని ఆ రెడ్ పెన్తో ఒక అఫర్మేషన్, అంటే మీరు ఒక ఇంటి గురించి చేస్తున్నారా, జాబ్ గురించి చేస్తున్నారా, ఏదైనా లంసమ్ అమౌంట్ గురించి చేస్తున్నారా, ఒక 4 సార్లు రాయండి. దాన్ని 4 సార్లు చదవండి, ఓకే. అది ఒక కంటిన్యూస్గా, అంటే ఒక 40 డేస్ కానీ, ఒక 11 డేస్ కానీ, అది మీ ఇష్టం, మీ చాయిస్. ఎందుకంటే మధ్యలో నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళానండి, ఊరు వెళ్ళాను, మళ్ళీ అది నేను చేయలేకపోయాను, ఇలాంటి కాదు. అది పెద్ద సమస్య కాదు. ఒక 4 లైన్లు 2 అఫర్మేషన్లు, ఓకేనా. ఎన్నైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. కాబట్టి ఎప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటే ఆ సమయంలో ఒక 10 నిమిషాలు కేటాయించండి. 3 సార్లు గట్టిగా శ్వాస పీల్చుకోండి, మైండ్ కాన్సన్ట్రేట్ అవుతుంది. అప్పుడు దాని మీద దృష్టి పెట్టి జస్ట్ ఒక 4 సార్లు రాయండి, 4 సార్లు చదవండి. ఒకేసారి 4 సార్లు రాయాలి, మళ్ళీ రాయాల్సిన అవసరం. దాన్ని 4 సార్లు చదవండి, రోజు 4 సార్లు చదవండి.
2 రాసుకుంటారా, 3 రాసుకుంటారా? ఆ తర్వాత 2, 3 రోజుల తర్వాత లేదా 1 వీక్ తర్వాత మళ్ళీ అఫర్మేషన్స్ మార్చుకోండి. ఇంక కొత్త అఫర్మేషన్స్ రాయండి. ఖచ్చితంగా మీరు రాసింది, మీరు ఏదైతే చెప్తున్నారో అది యూనివర్స్‌లో రికార్డ్ అవుతుంది. మీరు అనుకుంటారు నాకు ఇంకా పని కాలేదని. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ విశ్వం యొక్క నియమాలు వేరుగా ఉంటాయి. మీరు ఇలా అనుకుంటారు, మీకు అంతకంటే గొప్ప ఇవ్వదలుచుకుంటుంది. కాబట్టి మీరు ఇది కాలేదని మీరు ఎక్కడ కూడా నర్వస్ కావద్దు. ఒకవేళ కాలేదంటే అంతకంటే గొప్పగా రావాల్సింది అని మీరు ఊహించుకోండి. అంతకంటే గొప్పగా వస్తుంది. జస్ట్ అఫర్మేషన్ అనేది టైం ఉన్నప్పుడు రాయండి. మీరు ఎక్కడైతే మీరు ఏదైతే కోరికలు పెట్టుకుంటారో రెగ్యులర్‌గా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. అండ్ కొంతమంది మెడిటేషన్ ఎలా చేయాలి, మనీ మెడిటేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అది ఎలా అండి? మనీ మెడిటేషన్ అనేది అదొక పెద్ద ప్రక్రియ సార్ అది. ఆ ప్రక్రియలో ఏంటంటే అసలు మనీ మెడిటేషన్ ఎందుకు చేయాలి మనం అనేది మనం క్లాస్‌లో వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సైన్స్ పరంగా డబ్బు ఎలా వస్తదనేది మనం చెప్పాం గతంలో. క్వాంటం సిద్ధాంతం ఏంది, ఇవన్నీ మనం చెప్పున్నాం. క్లాస్‌లో చెప్పున్నాం. అలాగే మన సబ్జెక్ట్‌లో మనీ అని గాని లేకపోతే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఎలా సాధ్యమవుతాయి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. ఈ మనీ మెడిటేషన్‌లో కుండలి ద్వారా డబ్బు ఎలా వస్తది? అంటే ఇప్పుడు కుండలిని యోగం అనేది ఉంటుంది కదా! దానివల్ల మీ కోరికలన్నీ ఎలా తీరుతాయి? దానికి ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంది. అది క్లాస్‌లో చెప్తేనే అర్థమవుతుంది. కాకపోతే ఇంకా ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి నేను కామన్‌గా అందరూ అడిగేదాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. మనీ మెడిటేషన్ ఎంతసేపు చేయాలి? కొందరు నేను అరగంట చేస్తున్నాను, గంట చేస్తున్నాను, 6 నెలల నుంచి చేస్తున్నాను ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ వద్దు. జస్ట్ 40 డేస్ చేయాలి. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు మనకి. 40 డేస్ కూడా మనం మనీ మెడిటేషన్ ఎందుకు చేయాలంటే ఒక క్రమశిక్షణకి మీ బాడీ అనేది, మైండ్ అనేది అలవాటు కావాలి. దానికోసం మనం 40 డేస్ అని చెప్పాం. ఎందుకంటే మన హిందూ పురాణంలో కానీ, మన శాస్త్రరీత్యా కానీ, ఒక సాధన కానీ, ఒక పూజ కానీ 40 డేస్ ఎందుకు చెప్తారంటే నీ మైండ్‌కి, బాడీకి, సోల్‌కి ఒక క్రమశిక్షణ అలవాటు చేయడం. ఓకే. 40 డేస్ తర్వాత ఇంకా మీరు మనీ మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనీ మెడిటేషన్‌లో ఓన్లీ మనీ అఫర్మేషన్సే ఉంటాయి. అది ఎలా చేయాలో కూడా నేను క్లాస్‌లో చెప్తాను. ఆ మనీ మెడిటేషన్ చేసేటప్పుడు ఎలాంటి మంత్రాలు కానీ, ఇంకేమైనా మీ అఫర్మేషన్స్ కానీ, మీ కోరికలు కానీ ఏమీ చెప్పొద్దు. జస్ట్ ఆ మనీ మెడిటేషన్ మ్యూజిక్ వినాలి. ఒక 20 నిమిషాలు కాగానే దాన్ని పక్కన పెట్టేసి పడుకోవాలి అంతే. ఇంకా మీరేం చేయొద్దు. ఆ మెడిటేషన్‌లో ఏమీ చెప్పొద్దు. జస్ట్ లిజన్. అంటే మీ బాడీ అంతా ఒక కాన్సంట్రేషన్‌లోకి వెళ్ళిపోయి ఆ వర్డ్స్ వింటుండాలి. మధ్యలో ఏమీ చెప్పొద్దు. ఇది నేను ఎన్నో సార్లు కూడా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా క్లియర్ చేస్తున్నాను. మనీ మెడిటేషన్‌లో మీరు ఎలాంటి పదాలు చెప్పొద్దు, ఎలాంటి మంత్రాలు చెప్పొద్దు. ఇది బాగా గమనించండి. చాలామంది క్లాస్‌లో ఏం చెప్తారు, ఏం చెప్తారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అవునండి. అదొక డౌట్. ఎందుకంటే ఎలా ఉంటదంటే మా క్యూరియాసిటీ బాగానే ఉంటది. మనం క్లాస్‌కెళ్ళాలి, బాగా ఇచ్చేయాలి, అందరూ పోతున్నారు, వీడియోలు ఇంత బాగున్నాయి, ఫీడ్‌బ్యాక్‌లు చెప్తున్నారు, లేదంటే అచీవ్‌మెంట్స్ చెప్తున్నారు. కానీ మనకు రావడానికి బద్ధకం ఒకటి. 2 మనం మేధావులుగా ఫీల్ అవుతాం చాలామంది. ఎందుకంటే ఇలాంటి బోలెడిని ఉన్నాం. వాడేం బాగుపడ్డాడు, వీడేం బాగుపడ్డాడు, వీడేం చెప్తాడు, వాడేం చెప్తాడు. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో క్లాసులు అటెండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో వీడియోలు ఉన్నారు. ఎన్నో చూసున్నారు మీ జీవితంలో. అంటే ఒక 30, 40 సంవత్సరాల జీవితంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి కదా సార్. అనుభవాల్ని బట్టి మీరు ఈ క్లాస్‌ని కూడా అలాగే బేరీజ్ వేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు ఏ క్లాస్ అయినా సరే, లేకపోతే మీరు ఎంత గొప్ప స్థాయికెళ్ళినా సరే, మీరు ఏం సాధించినా సరే అది మనీతోనే ముడిపడి ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఒక కలెక్టర్ ఐఏఎస్ సాధించాడు. ఏం చేస్తాడైనా? ఒక జాబ్ చేయడానికే కదా! జాబ్ ద్వారా వచ్చిన డబ్బుతోని మళ్ళా జీవితం కొనసాగించాలి కదా! ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు. ఒక ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చాడు. ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. దానివల్ల మళ్ళీ డబ్బు సంపాదించి ఇంకా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడానికి కానీ, ఇంకా ఎన్నో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది కదా! అంటే మీ జీవితం మొత్తం అనేది అంటే కేవలం మానవుడికి మాత్రమే. ఇది జంతువులకు వాటికి లేదు. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం ఉన్నతంగా, సంపూర్ణంగా జీవితాన్ని గడపాలి. దానికోసం మనీ అనేది కంపల్సరీ కాబట్టి వేరే సబ్జెక్టులు ఇప్పటిదాకా మీరు ఎన్ని విని ఉన్నా, ఏం చేసినా సరే మనీ అనే సబ్జెక్ట్ మీరు వినలేదు. ఫస్ట్ పాయింట్ ఇది మైండ్‌లో పెట్టుకోండి. మనీ అనే సబ్జెక్ట్ వినలేదు. మనీ మీద ఇంత సబ్జెక్ట్ ఉందా అనే విషయం కూడా ఎవరికీ తెలీదు. కాబట్టి మీకు డబ్బు కావాలి, నేను కూడా ఉన్నతమైన జీవితం గడపాలి అన్నప్పుడు నా క్లాస్‌కి రండి. ఎందుకు? నా క్లాస్‌లో ఏం చెప్పబడుతుంది? ఇది అందరికీ డౌట్. ఎందుకంటే ప్రతి క్లాసు కొత్తగా ఉంటుంది. ప్రతి క్లాసు కొత్తగా ఉంటుంది. సబ్జెక్ట్‌ని ఇంకా డెప్త్‌గా సులభతరం చేయడానికి ప్రతి క్లాస్ కొత్తగా ఉంటుంది. కొన్ని బేసిక్స్ అలాగే ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్‌కి రాగానే మీకు ఆ క్లాస్ అంటే ఏంది? అసలు మీరు ఎందుకొచ్చారు? మీ యొక్క జీవితం ఏంది? మీరిప్పుడు ఎలా ఉన్నారు? మీరు ఎందుకు ఇలా ఉన్నారు? ఓకే. మీరు ఎందుకు ఇలా ఉన్నారు? మీ దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు? డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? మీరు కాదు మీ పూర్వీకుల నుంచి మీరు ఇలాగే ఎందుకున్నారు?
మీ దగ్గరికే డబ్బు ఎందుకు రావట్లేదు? చాలామంది దగ్గరకు వస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అంటుంటారు అప్పుడప్పుడు నేను అన్నీ చేస్తున్నాను, చివరిదొక రాగానే ఫెయిల్ అయిపోతున్నాను. ముందు మీలో ఉన్న లోపాలేంటి? మీరు ఎక్కడ మీ సబ్జెక్ట్‌ని మీరు పట్టుకోలేకపోతున్నారు? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? మీలో ఉన్న లోపాలన్నీ మేము దాన్ని బయట పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ లోపాలన్నీ సరి చేసుకోవడం ఎలా అని చెప్తాము. ఓకే. ఆ తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్‌లో ఏమేమి ఉంటదంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఓకే. వాటిని అనుసంధానం చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా వాటిని అనుసంధానం చేస్తూ మన పూర్వీకులు ఏం చెప్పారు, మన శాస్త్రాలు ఏం చెప్పాయి, ఇది కరెక్టేనా కాదా, ఇది సరైనదా కాదా, మన సబ్జెక్ట్‌కి ఎంతవరకు కరెక్ట్ దాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు మనీ సబ్జెక్ట్‌లోకి వస్తాం మనం. మనీ సబ్జెక్ట్ అనేది ఎలా వస్తుంది మీకు డబ్బు? మీరు ఏం చేస్తే డబ్బు వస్తది? మీ యాటిట్యూడ్స్ ఎలా మార్చుకోవాలి? ఆ తర్వాత అఫర్మేషన్స్ ఏమేమి అఫర్మేషన్స్ చేయాలి? ఓకేనా? ఇవి కొన్ని వీడియో విజువల్స్ రూపంలో చూపిస్తాం. అలాగే చాలామంది అచీవ్ అయిన వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలా సాధించారు, వాళ్ళందరి అనుభవాలు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత చివర్లో ఆ యొక్క మనకు సంబంధించిన ఈ సబ్జెక్ట్‌లో చాలా డెప్త్‌గా ఏమేమి ఉంటదనేది మొత్తం చెప్పి, ఆ తర్వాత మనీ మెడిటేషన్‌తోని మనం ముగిస్తాం. ఆ మనీ మెడిటేషన్ కూడా ఎలా చేయాలి? ఆ మనీ మెడిటేషన్ చేసినప్పుడు మనీకి కావాలన్నప్పుడు, మీ కోరికన వస్తువులు కావాలన్నప్పుడు, దానికి తగ్గట్టుగా మీ బాడీ ఎందుకు స్పందిస్తది? మీ శరీరంలోని ప్రతి కణం కూడా ఆ వైబ్రేషన్ ఎందుకు చెందుతది? ఆ వైబ్రేషన్ చెందడం వల్ల మీ కోరుకున్న కోరికలన్నీ ఎలా సిద్ధింపజేస్తే అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం మనీ మెడిటేషన్ చేసి క్లాస్ ముగిస్తామండి. ఇదంతా కావడానికి మనకి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాస్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం లంచ్ అక్కడనే ఏర్పాటు చేస్తాం. బ్రహ్మాండంగా షడ్రసోపేతమైన భోజనం. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ హాయిగా పుష్కలంగా తినొచ్చు. అలాగే మనకు మార్నింగ్ వెల్కమ్ డ్రింక్ కూడా ఉంటది. అలాగే మళ్ళీ 4:00 అట్లా మనకి స్నాక్స్, టీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాపోతే మీరు ఎక్కడ కూడా డౌట్ లేకుండా క్లాస్‌కొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేసిన వాళ్ళున్నారు. అంటే మనకి ఒక అలవాటు కదా! చూద్దాం, చేద్దాం, పోదామని. అలాంటి అనుమానాలేం పెట్టకుండా వచ్చే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని బాగుపరుచుకోండి. బాగా సంపాదించండి. బాగా ఎంజాయ్